ఈ సినిమాలో అందరూ ప్రతి ఒక్కళ్ళు, ఇటు భూపాల్ కానీ, ఇటు కరుణ నా సిస్టర్గా చేసిన ఆవిడ కానీ, చిట్టి కానీ, ఎస్పెషల్లీ లయ గారు. లయ అందరూ తెలిసింది, చాలా సినిమాలు చేసాం మేము, స్వరాభిషేకం కానీ, మంచి మంచి సినిమాలు, ఎందుకంటే నేషనల్ అవార్డు వచ్చిన ఫిల్మ్ అది, చాలా వండర్ఫుల్ ఆర్ట్. ఫస్ట్ సెట్లో చాలా రోజులు అయింది నేను చూసి, లయని చూసి సెట్లో రాగానే లయ కాదనుకుంటే ఎవరో కొత్త హీరోయిన్ లాగా ఉందనుకున్నాను నేను. ఎందుకంటే సేమ్ అలాగే ఉంది, నేనే కొంచెం బొక్కలు వేసుకుని కొంచెం లావుగా ఉన్నాను ఆ టైంలో. నిజంగా చూడగానే చాలా అప్పుడప్పుడు ఏదో రీల్స్ చూసేవాడిని కానీ లైవ్లో చూడడం అదే ఫస్ట్ టైం. చాలా వండర్ఫుల్, బ్యూటిఫుల్. మళ్ళీ ఇద్దరు కాంబినేషన్లో రావడం మాత్రం నేను చాలా ఎంజాయ్ చేశాను ఈ సినిమా. అందరూ ప్రతి ఆర్టిస్టులు కానీ, ఎస్పెషలీ అంజీ చాలా బాగా చేసావు. నీకు తెలుసు, నీ వర్క్ నాకు బాగా తెలుసు. అలాగే సాయి కార్తీక్, అంతకుముందు చాలా సినిమాలు చేసాం. చాలా హార్డ్ వర్క్, చాలా డిఫరెంట్గా చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. వెరీ వెరీ హ్యాపీ. అంటే దీంట్లో ప్యాడింగ్ కూడా చాలా, పక్కన సునీల్, వెన్నెల కిషోర్ కానీ, రఘుబాబు, ఆలీ, వీళ్ళందరితో కలిసి చేయడం చాలా రోజుల తర్వాత నేను కూడా ఈ సినిమాలోనే. వెరీ హ్యాపీ. సో దీని అంతటికీ కారణం ప్రొడ్యూసర్స్. చందు అంటే సిఎన్, జీకే అంటే మరి ఎవరు జీకే అనగాల, జీకే ఈ జీకే మరి ఆయన అయినా ఒకటే కదా నాకు తెలియదు కానీ మరి ఎందుకు ఆయన రాలేదు, మరి ఆ జీకే గారు రాలేదు. కానీ ఆ జీకే ఈ జీకే ఒకటో కాదో నాకు తెలియట్లేదు కానీ ఓకే. ఎనీవే, థ్యాంక్ యూ జీకే గారు. ఈ సినిమా పట్టాలు ఎక్కడానికి మీరే కారణం. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ అండి. ఎందుకంటే బాగా వచ్చిన సినిమా చూసాము. ఎస్పెషల్ రాజేంద్ర ప్రసాద్ గారి గురించి మాట్లాడాలి. ఎందుకంటే ఆయన నేను కలిసి చాలా సినిమాలు చేసాం. నిన్నే ప్రేమిస్తా దగ్గర నుంచి చాలా ఫిలిమ్స్ క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. మళ్ళీ ఆయన కాంబినేషన్స్తో ఈ క్యారెక్టర్ చేయడం, ఇద్దరు కాంబినేషన్ చేయడం, ఆయన ఒక వెంకటేశ్వర స్వామిగా, ఆయన సిన్సియారిటీగా, అంటే వెంకటేశ్వర స్వామి వచ్చినప్పుడు అసలు ఎవరితో మాట్లాడు, చాలా సిన్సియర్గా నాన్ వెజ్ మానేసి చాలా డెడికేటెడ్గా క్యారెక్టర్ చేయడం. నిజంగా అంటే అప్పట్లో ఉన్న మేమంతా కూడా ఒక ఎంత డెడికేటెడ్గా ఉన్నాం, ఇప్పటికీ అదే మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టం. పేషెన్స్గా ఉండటం కానీ, నైట్ 2-3 వరకు షూటింగ్లు చేసిన సందర్భాలు ఉన్నాయి. థ్యాంక్ యూ రాజేంద్ర ప్రసాద్ గారు, మళ్ళీ మీతో చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎనివే, ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే డైమండ్ బాబు, ఆయన గురించి మర్చిపోయాను, లేకపోతే రేపొద్దు నాకు సరిగా రాయడు. నిజంగా అంటే దీంట్లో మెయిన్ చాలా చాలా బాగుంది టీచరు. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. శ్రీకాంత్ గారు సార్, ఒకప్పుడు మన ఇండస్ట్రీలో ఇన్ఫ్యాక్ట్ మీ ప్రైమ్ టైం అన్నట్టు సినిమాకి కూడా ప్రైమ్ టైం. చాలా కామెడీ సినిమాలు వచ్చినాయి, ఫ్యామిలీ సినిమాలు వచ్చాయి, చాలా ఎంటర్టైనింగ్గా ఉండే సినిమా ఇండస్ట్రీ అంతా. ఇప్పుడంతా ఏంటంటే సీరియస్ సినిమాలు ఎక్కువైపోయినాయి. మీలాంటి వాళ్ళకి కూడా విలన్ ఆడియన్స్ కూడా మిస్ అవుతున్నారు. ఈ ట్రెండ్ ఎలా చూడాలి సార్? థ్యాంక్ యూ మీరు ఆ మాట అన్నందుకు. ఎందుకంటే చాలా నేనే మిస్ అవుతున్నాను. ఎందుకంటే మనకు కొన్ని ఇంట్రెస్ట్లు మనకు ఉంటాయి, బట్ కాలానికి తగ్గట్టుగా వెళ్ళాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి ఇప్పుడు అప్పట్లో ఎంటర్టైన్మెంట్ మూవీస్ ఇప్పుడు వస్తున్నాయి. ఎందుకంటే అనిల్ రావుపూడి గారి సినిమాలు చూస్తే మనకి ఒక్కడే ఉన్నారు. చేస్తే డెఫినెట్గా ఇప్పుడు నాగేశ్వర రెడ్డి గారు కానీ, కృష్ణారెడ్డి గారు కానీ, అప్పట్లో ఈవి గారు, ఆ టైప్ ఆఫ్ సినిమాలు మళ్ళీ ఆడియన్స్ చూస్తారండి. డెఫినెట్గా ఈ టైప్ ఆఫ్ సినిమాలు చేస్తే ఆడియన్స్ చూస్తారని ఆల్రెడీ ప్రూవ్డ్ అనిల్ రావుపూడి గారి ఫిలిమ్స్ ద్వారా. ఇప్పుడు ఏంటంటే ఈ పాన్ ఇండియా లాగా అయ్యి అటు ఇటు కొంచెం చిన్న అటు ఇటు కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఆడియన్స్ ఏది చూస్తున్నారో తెలియట్లేదు. నెంబర్ ఆఫ్ ఓటీటీ మూవీస్ బిహైండ్ వెళ్ళిపోయి అనుకున్నాను. బిహైండ్ అంటే ఇది చూస్తే ఇప్పుడు అదే ఫ్యామిలీ సబ్జెక్ట్ చేయాలంటే ఇదివరకులాగా 30 days 40 daysలో మేము ఫిల్మ్ ఫినిష్ చేసేసి చక్కగా హ్యాపీగా అందరూ ఎంజాయ్ చేసే విధంగా ఉంది. ఇప్పుడు ప్యాడింగ్ దగ్గర నుంచి దాని బడ్జెట్ పెట్టాలంటే, ఒక చిన్న సినిమాకి బడ్జెట్ పెట్టాలంటే చాలా ప్రాబ్లం ఉంది. ఇప్పుడు నాలాంటి నేను సినిమా చేశాను అనుకోండి, నాకు బడ్జెట్ చేస్తాం, పర్ఫార్మెన్స్ వైజ్ అన్ని రకాలుగా బాగుంటుంది, కానీ ఆ బడ్జెట్ని వెళ్ళాలంటేనే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఎందుకంటే నెంబర్ ఆఫ్ పెరిగిపోయింది కదా. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోయింది. ఇప్పుడు సినిమా మామూలుగా ఇప్పుడు ఇదివరకైతే గోదావరి డిస్టిక్ వెళ్ళి చక్కగా సినిమా చేసి, ఇప్పుడు వెళ్ళాలంటే ఎక్కడికో వెళ్ళి ఒక వేరే సాటికి వెళ్ళి రిచ్నెస్ అనేది బాగా అలవాటు పడిపోయారు. కాబట్టి ఆ డిఫరెన్స్ ఉంటుంది. అంటే మీరు అన్నట్టు ఫ్యామిలీ సినిమాలకి, కామెడీ సినిమాలకి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇది కూడా ఒక ప్రాబ్లం. సరే, అది పక్కన పెడితే పెద్ద సినిమాల్లో మీరు చూస్తే పెద్ద హీరోలు చేసే సినిమాలు